విచిత్రంగా ఉంది. నిన్నగాక మొన్న నేను చూసిన బాల్కొండలో పోలీస్ స్టేషన్లో కాంగ్రెస్ పార్టీలో ప్రెస్ మీటింగ్ పెట్టించారు. ఏం చేయాలి మనం? పోలీస్ స్టేషన్ లోపల కాంగ్రెస్ వాడు ప్రెస్ మీట్ పెట్టిండు. నేను డీజీపీ గారికి చెప్పిన సపరేట్గా వాళ్ళకి ఆయన యూనిఫామ్ ఇచ్చి వాళ్ళని నడుపుకోమని రాదు, ఎందుకు మీ పోలీసు వాళ్ళని నేను చెప్పి. ఈయనరా కారు పార్టీ లీడర్ కమ్ మాజీ మంత్రి కేటీఆర్ సార్ ఏమంటుండో ఇంకా మస్తుగానే అన్నాడు. మొత్తం ముచ్చటి నుండి మల్కాజ్గిరిలో ఇంకా ఘోరం. ఇద్దరు గుండగాళ్ళు వచ్చి రోడ్డు మీద గంట సేపు ట్రాఫిక్ జామ్ చేస్తే ట్రాఫిక్ పోలీసు వాడు ఏం చేస్తుండు, వాడు లోకల్ సిఐ ఏం చేస్తుండు, ఆ లోకల్ సిఐని ఆ గుండగాడు బానెట్ మీద నీ కూర్చొని ఇక్కడ రా వాన్ సంగతి చూడు వీని సంగతి చూడంటే ఈ రాష్ట్రం ఎవరు నడుపుతున్నారు? అయ్యా కేటీఆర్ సారు ఇప్పుడు రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ గుండెగాళ్ళు చేయి పార్టీ కార్యకర్తలు నడిపిస్తున్నారని మంచిగానే అంటున్నారు. కానీ 10 ఏళ్ల మీ కారు పార్టీ ఏలుబడిలా మీ బీఆర్ఎస్ లీడర్లు తక్కువ చేసిరా? తలుగున్నోందే బర్రే అధికారం ఉన్నోందే ఇష్టారాజ్యం అన్నట్టు మీ గులాబీ గుడిసెల ఉన్నోళ్ళు కూడా తలుగు తెంపుకున్నట్టే రాష్ట్రం మీద పడి జనంను రామగోస పెట్టలేదా? మీ పార్టీ లీడర్లు కూడా ఏం పతివ్రతలు కాదు, పత్తిత్తులు కాదు. అట్లనే కాంగ్రెస్ పార్టీలు ఏం సుఖమైనోళ్ళు కాదు. మీ మీద వాళ్ళు, వాళ్ళ మీద మీరు, పొద్దుపోవుడు వాళ్ళు అధికారంలో ఉంటే మీరిట్లా అనుడు, మీరు అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అట్లా అనుడు. ఇవన్నీ మీకు తెలియని ముచ్చట్లు కాదు. కాకపోతే ఇప్పుడు అధికార పార్టీలో లేరు కాబట్టి ఇట్లా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.